నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పరీక్ష రాసింది విద్యార్థులు, లీక్ చేసింది దళారులు, రాజకీయాలు చేస్తోంది నాయకులు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే కాక్రోచ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న పోరు దేనికి సంకేతం? సిస్టమ్ ఫెయిల్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు మనతో ప్రస్తుతం జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు, రామరెడ్డి గారు. నమస్తే అండి. సో ముందుగా రామరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. రామరెడ్డి గారు, పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు నుంచి మనం చూస్తున్నాము, రోజుకొకటి తెర మీదకి వస్తూ ఉంది, రోజుకొక సెన్సేషన్ క్రియేట్ అవుతా ఉంది, ఢిల్లీ వేదికగా జరుగుతుంది. మొన్న చూస్తేనేమో విద్యార్థులు, తర్వాత నిన్న చూస్తేనేమో ప్రతిపక్ష నేత ఏకంగా ప్రధాని నివాసం ముందే కూర్చొని ధర్నా చేసినటువంటిది చూసాం మనం. అంటే ఏం జరుగుతుంది సార్? అంటే లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి ఈ పేపర్ లీకేజ్కు నిరసనగా వాళ్ళు నిరసనలు, ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి నేను నా కుర్చీని వీడను, బర్తరఫ్ విషయం అసలు కేంద్రం మాట్లాడట్లేదు, ఇవన్నీ కూడా కేంద్రం అసలు కంప్లీట్గా పెడచెవిన పెడుతోంది. ఏదైతే ప్రతిపక్షం డిమాండ్ చేస్తుందో సీజేపీ, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరూ ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా దాన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు కేంద్రం. సో ఏం చేయబోతుందంటారు ఈ విషయంలో? దీనికి నైతిక బాధ్యత వహించేటువంటి ప్రసక్తి లేదా కేంద్రం? అక్కడ ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు విద్యార్థులు కారు, ముఖ్యంగా అసలు నీటి విద్యార్థులు అసలే కారు. వాళ్ళు రాజకీయ ఎజెండాతోని వచ్చిన వాళ్ళు. ఏంటంటే మోడీ ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఓడించలేము, గద్దె దించలేము అనేది స్పష్టంగా క్లారిటీ అయింది. ఎందుకంటే గుజరాత్లో 3 సార్లు మోడీ ఓటమి లేకుండా గెలిచిండు, కేంద్రంలో కూడా 3 సార్లు వచ్చు. కాబట్టి ఇక ఎన్నికల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని దించలేము అని వాళ్ళు ఏంటంటే ఇక చెప్పాలంటే కొన్ని పదాలు చెప్పాల్సి ఏ అవకాశం దొరుకుతాయని చూశారు. చూసి దాని ప్రయత్నం చేస్తున్నట్టు ఇట్లా నీటి పేపర్ దురదృష్టాలతో అది లీక్ అయింది, కాకూడదు. ఆ కారణం ఎవరంటే వాళ్ళు కూడా పట్టుకోవడము, మే 15 నాడే అతను అరెస్ట్ చేయడము. నీట్ మెంబర్గా ఉన్న ఆయన పివి కుల్కర్ని అని అతను తన రూమ్లో పూణేలో కొంతమందికి లీక్ చేయడము, దాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంత వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. వెంటనే దాన్ని 4 రోజుల్లోనే పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ చేసి తర్వాత 3 రోజులు ఎగ్జామ్ రద్దు, కొత్త ఎగ్జామ్ ఉంటుంది అని మళ్ళీ 40 డేస్కి ఏబో టైం ఇచ్చి మీకు అవే హాల్ టికెట్స్, అవే సెంటర్లు, మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం ఏదైతే ప్రాబ్లం కలిగించిందో ఆ టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేసిండ్రు. బ్యాన్ చేసి దాని మీద కూడా లొల్లి చేసారు. ఎందుకు ఇట్లా స్వేచ్ఛ ఉండదా రాజ్యాంగంలో? మాట్లాడే స్వేచ్ఛను తీసేదంటే కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ యాప్ ద్వారా జరిగింది, ఇంకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాన్